అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా 'త్వమేవ శరణం మా అందరికీ నీవే రక్ష' అన్న పుస్తకం చదువుకుంటూ ఉన్నాం. ఈ రోజున 'అవతార్స్ అబౌట్ ఆస్ట్రేలియా' దీని గురించి తెలుసుకుందాం. ఆస్ట్రేలియాలోని సిడ్నీ పట్టణంలో ఉన్న మెహర్ హౌస్, క్వీన్స్‌లాండ్ ప్రాంతంలోని 'అవతార్స్ అబోర్డ్' అవతారుని విశ్వ కార్యక్రమంలో ప్రముఖ పాత్ర పోషించాయి. ఈ 2 కేంద్రాలను మెహర్ బాబా స్వయంగా ప్రారంభించారు. బాబా ప్రేమికులు చాలా మంది, ముఖ్యంగా తెలుగువారు అమెరికాలోని మర్టిల్ బీచ్‌లో ఉన్న బాబా కేంద్రానికి ఎక్కువగా వెడుతూ ఉంటారు. కానీ ఆస్ట్రేలియాలో ఉన్న బాబా కేంద్రాలను ఎక్కువ మంది చెప్పాలి. ఆస్ట్రేలియా దేశంలోని సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బేన్, క్వీన్స్‌లాండ్ తదితర ప్రాంతాల్లో మెహర్ బాబా కేంద్రాలు ఉన్నాయి. సిడ్నీ బాబా కేంద్రానికి మెహర్ హౌస్ అని, క్వీన్స్‌లాండ్స్ లో ఉన్న బాబా కేంద్రానికి అవతార్స్ అబోర్డ్ అని బాబా స్వయంగా నామకరణం చేశారు. ఈ 2 కేంద్రాలను వీలున్నంత వరకు మెహర్ బాబా ప్రేమికులు తప్పక సందర్శించాలని ఆస్ట్రేలియాలోని ఈ బాబా 2019 నవంబర్ 10 నుండి 2 వారాలు ఈ వ్యాస రచయిత దంపతులు దర్శించుకున్నారు. ఈ పవిత్ర ప్రదేశాలకు సంబంధించిన ఆసక్తికర సమాధానం క్లుప్తంగా, సమగ్రంగాను పాఠకులకు అందజేసే ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి పరిశీలించండి. మేహర్ హౌస్, సిడ్నీ 1956 ఆగస్టు 9 నుండి 13 వరకు సిడ్నీ, మెల్బోర్న్‌లలో బాబా పర్యటించారు. బాబా రాక సందర్భంగా సిడ్నీలో బాబా కేంద్రాన్ని ప్రత్యేకంగా ఒక చక్కని రాతి భవనాన్ని ఎత్తైన కొండపై సర్వాంగ సుందరంగా నిర్మించారు. 1952లో అమెరికాలోని మెటిల్ బీచ్ లో ఫ్రాన్సిస్ బ్రాబజాన్ తొలిసారిగా బాబాను దర్శించుకున్నాడు. అనంతరం స్వదేశం తిరిగి వచ్చిన ఫ్రాన్సిస్ బ్రాబజాన్ అవతారుడు ఎప్పుడైనా సిడ్నీ తప్పక వస్తారని, ఇప్పుడు కాకపోతే రాబో 700 ఏండ్లలో ఎప్పుడైనా రావచ్చని, సర్వోన్నతుడికి అనువైన కేంద్రంగా ఈ కేంద్రాన్ని నిర్మించడానికి చేపట్టాడు. ఫ్రాన్సిస్ బ్రాబజాన్‌తో పాటు స్థానిక ప్రేమికులు స్వయంగా ఈ భవనాన్ని నిర్మించారు. ఈ కేంద్రం సిడ్నీ పట్టణానికి ఉత్తరాన సుమారు 20 కిలోమీటర్ల దూరంలో బీకాన్ హిల్స్ ప్రాంతంలో ఉంది. సిడ్నీ పట్టణంలోనే బీకాన్ హిల్స్ అత్యంత ఎత్తైన ప్రాంతం. రాబోయే 700 సంవత్సరాల వరకు చెక్కు చెదరని రీతిలో ఉండేలాగా పెద్ద బలమైన బండరాళ్లతో ఈ భవనాన్ని నిర్మించారు. 1956 అక్టోబర్ 9న బాబా తొలిసారిగా ఆస్ట్రేలియాలో పర్యటనకు వచ్చినప్పుడు ఈ భవనాన్ని ప్రారంభించి బాబా ఇక్కడే విశ్రాంతి తీసుకున్నారు. ఈ భవనానికి మెహర్ హౌస్ అని బాబా స్వయంగా పేరు పెట్టారు. ఆనాడు స్థానిక ప్రేమికులతో బాబా మాట్లాడుతూ ఈ భవనాన్ని ఎన్నడూ ఎవరికీ అమ్మవద్దన్నారు. తాను ఎల్లవేళలా ఈ ప్రాంగణంలో ఉంటానని ప్రకటించారు. ఈ బంగళాలో 30 బై 20 అడుగుల విస్తీర్ణంలో ఉన్న విశాలమైన హాల్లో సత్సంగ్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆనాడు స్థానికులకు బహుమతిగా ఇచ్చిన బాబా వారి గులాబీ కోటుని ఇక్కడ బాబా విశ్రమించిన మంచం పైన ఎంతో పదిలంగా భద్రపరిచారు. అలాగే యావత్ విశ్వానికి సృష్టికర్త, సాక్షాత్తు యుగావతారునిగా అభివర్ణిస్తున్న అవతారుని తైల చిత్రం ఇక్కడ సందర్శకులను ఆకర్షిస్తుంది. మెహర్ హౌస్ కి వెలుపల ఒక పక్కగా ఒక చిన్న గది ఉంది. ఒక కొండను తొలచి కట్టినట్టుంటుంది ఆ గది. ఫ్రాన్సిస్ బ్రాబజాన్ని ఆ గదిలో ఒక రోజంతా ఏకాంతవాసం ఉండమని బాబా ఆదేశించారు. బాబా ఆస్ట్రేలియాకు వచ్చిన కారణాన్ని స్పష్టంగా ఇలా చెప్పారు. మొదటిది తన ప్రేమ బీజాలను ఆస్ట్రేలియాలో నాటడం కోసం. రెండవది తన కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఇంటిని చూడాలని, అక్కడ బస చేయాలన్న కోర్కెతో. ఇక మూడవది తనను ప్రేమించే వారిని, తన కోసం పనిచేసిన వారందరినీ ఒక్క చోట చూడాలని వచ్చానని ప్రకటించారు. అక్కడున్న చిన్నారి పిల్లలతో బాబా కబుర్లాడారు, ఆటలాడారు. ఆ తరువాత విచ్చేసిన ప్రతి ఒక్కరిని కలుసుకున్నారు.
బాబా ఈ పర్యటనలో భాగంగా మెల్బోర్న్ సందర్శించి స్థానిక ప్రజానికానికి దర్శనమిచ్చారు. పూణేలో నిర్వహిస్తూ ఉన్న అతిపెద్ద ప్రేమిక సహవాస్ ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ కు పెద్ద సంఖ్యలో రమ్మనమని బాబా వారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ మాదిరి సహవాస్ రాబోయే 700 సంవత్సరాల దాకా ఉండదు అని హెచ్చరించారు. తన ఆదేశాలను అనుసరించలేని వారు అక్కడకు రావాల్సిన పని లేదు అన్నారు. అవతార్ మెహర్ హౌస్ కి ఎలా చేరుకోవాలి అన్నది ఇక్కడ వివరిస్తున్నారు. బీకాన్ హిల్స్ లో ఉన్న మెహర్ హౌస్ కి చేరుకోవాలంటే సిడ్నీ హార్బర్ నుండి సర్క్యులర్ క్వే అనే ఫెర్రీ పాయింట్ నుండి మాన్లీ అనే ప్రాంతానికి ముందుగా చేరుకోవాలి. మాన్లీలో ఫెర్రీ దిగిన తర్వాత 3 కిలోమీటర్ల దూరంలోనే మెహర్ హౌస్ కు చేరుకోవచ్చు. ముందుగా ప్రేమికుల రాక గురించి తెలియజేస్తే స్థానిక ప్రేమికులు తగిన సహాయాన్ని అందిస్తారు. మాన్లీ కూడా ఒక చక్కని పర్యాటక ఆకర్షణ. శని, ఆదివారాలలో సిడ్నీ యువతతో మాన్లీ కిటకిటలాడుతుంది. సిడ్నీలో ఎంతటి ధనవంతులైనా అతి తక్కువ టికెట్ ఖరీదు గల ఫెర్రీలలోనే ప్రయాణిస్తారు. సిడ్నీ హార్బర్ ఆ మాదిరిగా చాలా ప్రఖ్యాతి కూడా. రెండవ ఆస్ట్రేలియా పర్యటన 1958 జూన్, జూలైలలో ఆస్ట్రేలియాలోని ఏదో ఒక ప్రాంతంలో అంతర్రాష్ట్రీయ ప్రేమిక సహవాస్ నిర్వహించాలని మెహర్ బాబా నిర్ణయించారు. మహారాష్ట్రలోని సతారాలో బాబా వారికి రెండవసారి కారు ప్రమాదం జరిగిన రోజులవి. 1956 డిసెంబర్. సిడ్నీలో బాబా కేంద్రం ప్రారంభించి అప్పటికి 2 ఏళ్లు నిండుతూ ఉన్నాయి. ఆస్ట్రేలియాకు బాబా వస్తున్నారంటే బాబా వారి బస, ప్రేమిక సహవాస్లను గతంలో మాదిరి మెహర్ హౌస్ లోనే ఏర్పాటు చేయాలని భావించారు స్థానికులు. కానీ ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలో వాతావరణం అనుకూలిస్తే జూన్‌లో సహవాస్ ఏర్పాటు చేయాలని బాబా సూచించారు. సిడ్నీ నుండి క్వీన్స్‌లాండ్ సుమారు 800 కిలోమీటర్ల దూరంలో ఉంది. క్వీన్స్‌లాండ్ రాష్ట్ర రాజధాని బ్రిస్బేన్. బ్రిస్బేన్‌కు సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న కీల్ పర్వత శ్రేణిలో సుమారు 99 ఎకరాల విస్తీర్ణంలో బాబావారి సహవాస్ ఏర్పాటుకు అనువైన స్థలంగా నిర్ణయించారు. ఆపై మెహర్ బాబా ఇక్కడికి వచ్చే సమయానికి ప్రేమిక సహవాస్ కోసం తగిన ఏర్పాట్లు అన్నీ పూర్తి చేశారు. బాబా ఇక్కడ 1958 జూన్ 3 నుండి 4 రోజులు బస చేశారు. ఆనాడు మెహర్ బాబాతో పాటు ఎరుచ్ జస్సావాలా, నారిమన్ దాదాచాంజీ, డాక్టర్ విలియం డాంకిన్, ఆదికే ఇరానీ ఉన్నారు. అవతార్స్ అబోర్డ్. ఇక్కడ బాబా కోసం ప్రత్యేకంగా నిర్మించిన గదిని 1958 జూన్ 3న అవతారుడే స్వయంగా ప్రారంభించారు. ఈ ప్రాంగణానికి అవతార్స్ అబోర్డ్ అని బాబా నామకరణం చేశారు. నాకిక్కడ అవతారుడు విశ్రమించిన మంచం, బాబా వారి పాదుకలు భద్రంగా ప పదిలపరిచారు. 20 బై 20 అడుగుల విస్తీర్ణంలో గల ఈ గది టేకు నగిషీతో కళకళలాడుతూ ఉంది. ఆనాడు బాబా వారు వినియోగించిన కుర్చీలు, టేబుల్, ఇతర వస్తువులెన్నిటినో భద్రంగా పదిలపరిచారు. ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంగణంలో అవతారుని గది దివ్య కాంతులు ఈనుతూ ఉంటుంది. ఆనాటి సహవాస్ కార్యక్రమంలో సహవాసీల ఎదుట ఈ విశాల ప్రాంగణాన్ని బాబాకు అంకితమిస్తూ ఉన్నట్టు ఫ్రాన్సిస్ బ్రాబజాన్ ప్రకటించాడు. అయితే ఆ వెనువెంటనే ఈ ప్రాంగణాన్ని తిరిగి ఫ్రాన్సిస్‌కు బదలాయిస్తున్నానని మెహర్ బాబా ప్రకటించారు. కాగా ఇక్కడ ఉన్న 2 కుటుంబాల వారు రాబర్ట్ రౌజెస్ మరియు బ్రూఫోర్డ్స్‌లను ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఈ ఎస్టేట్ బాగోగులు చూసుకోమని బాబా ఆదేశించారు. అలాగే ఫ్రాన్సిస్ బ్రాబజాన్‌ను తనతో పాటు మెహరాజాద్ వచ్చి మండలి సభ్యునిగా ఉండమని బాబా ఆదేశించారు. అలా 1958లో మెహ్రాజాద్‌కు వచ్చిన ఫ్రాన్సిస్ బ్రాబజాన్, మెహర్ బాబా 1969 జనవరి 31న భౌతిక దేహత్యాగం దాకా మెహరాబాదులోనే బాబాతో ఉండిపోయాడు.
బాబా సేవ చేస్తూ బాబా ప్రేమలో గడిపాడు. 1967 ఫిబ్రవరిలో బిల్ లిపేజ్‌ని మెహరాజాద్‌కు బాబా పిలిపించారు. ఆ పిదప బిల్ లిపేజ్‌ని అవతార్ సెబోట్ నిర్వహణ బాధ్యతతో పాటు ఆస్ట్రేలియా ఖండంలో తన నామ వ్యాప్తికి కృషి చేయమని బాబా ఆయన్ని ఆదేశించారు. ఈ విషయంలో బిల్ లిపేజ్ మీనామేషాలు లెక్క పెడుతూ ఉంటే, "భయం వద్దు. నీకు నేనున్నాను. తగిన సమయంలో ఆ తాళం నేను తెరుస్తాను" అని బాబా అభయమిచ్చారు. ఆ దరిమిళ అవతార్ సపోర్ట్ బాధ్యతల్ని, ఆ ఆస్తికి సంబంధించిన దస్తావేజుల్ని బిల్ లిపేజ్ పేరున బదిలీ చేయించమని ఫ్రాన్సిస్ బ్రాబజాన్‌కు బాబా చెప్పారు. అవతార్స్ అబౌట్ పేరిట ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రధానంగా బాబా బస చేసిన గది, బాబా సమక్షంలో ఆనాడు ఏర్పాటు చేసిన సహవాస్‌కు సంబంధించిన సమావేశ మందిరం తప్పక సందర్శించదగినవి. వీటన్నిటి నడుమ చక్కటి గార్డెన్స్, కాలిబాటలు, లైబ్రరీ ఇత్యాది గదులను ఇటీవల కాలంలో సందర్శకులకు వీలుగా నిర్మించారు. అవతార్ సెబోర్డ్ సందర్శించడానికై విచ్చేసే బాబా ప్రేమికుల సౌకర్యార్థం కూడా చక్కని గదులు కొన్నింటి నిర్మాణం చేశారు. ఏడాది పొడుగుతా బాబా నామ వ్యాప్తికై అనేక కార్యక్రమాలు వీరు చేపడుతున్నారు. ముఖ్యంగా 1958 జూన్ 3 నుండి 6 వరకు బాబా ఈ ప్రాంగణానికి విచ్చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది జూన్‌లో వరుసగా 4 రోజుల పాటు అంతర్జాతీయ ప్రేమిక సహవాస్ ఇక్కడ నిర్వహిస్తారు. సందర్శకుల కోసం ప్రతిరోజు ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు ఈ కేంద్రం తెరిచే ఉంటుంది. భోజన, బస తదితర సౌకర్యాలు ఈ కేంద్రానికి దగ్గరలో ఉన్నాయి. అవతార్స్ అబోర్డ్ ఎలా చేరుకోవాలంటే, ఆస్ట్రేలియా దేశంలోని క్వీన్స్‌లాండ్ రాష్ట్ర రాజధాని బ్రిస్బేన్‌కు సుమారు 80 కిలోమీటర్ల దూరంలో వాంబే నగర సమీపంలో అవతార్స్ అబోర్డ్ ఉంది. దగ్గరలోనే అందమైన పసిఫిక్ మహాసముద్ర తీరం కనువిందు చేస్తూ ఉంటుంది. ఇదొక చిన్న ద్వీపకల్పం. ఫ్రాన్సిస్ బ్రాబజాన్ సమాధి కూడా ఈ ప్రాంగణంలోనే ఉంది. ఇక్కడ చలికాలంలో 10 నుండి 24 డిగ్రీల ఉష్ణోగ్రత, వేసవిలో 25 నుండి 35 డిగ్రీలు ఉంటుంది. జనవరి నుండి ఏప్రిల్ దాకా విస్తారమైన వానలు కురుస్తాయి. జూన్ నుండి ఆగస్టు వరకు పగలు వెచ్చగాను, రాత్రిళ్ళు చల్లగాను ఉంటుంది అన్నారు. ఆసక్తిగల బాబా ప్రేమికులు వీలుగా తగిన వసతి సౌకర్యం కల్పించే వీలు ఉందని, ఇందుకోసం విరాళంగా అమెరికన్ డాలర్లు 60 వరకు ఒక్క రోజుకి చెల్లించాల్సి ఉంటుంది. అవతార్స్ అబౌట్ లైబ్రరీని సందర్శించండి. ఇక్కడ ఉన్న లైబ్రరీని బాబా ప్రేమికులు తప్పక చూడాల్సిందే. ప్రపంచంలో ఉన్న అన్ని మతాల గ్రంథాలను ఇక్కడ భద్రపరిచారు. అంతేకాదు మెహరాబాద్‌లోని ఆర్కైవ్స్‌లో ఉన్న బాబా సాహిత్యం అంతటిని ఇక్కడ ఉన్న గ్రంథాలయంలో డూప్లికేట్ కాపీలుగా కంప్యూటర్లలో భద్రపరిచే పనిలో అక్కడ ప్రేమికులు నిమగ్నమై ఉన్నారు. దీనికి కారణం ఏమిటంటే, అవతారుడు తిరిగి 700 సంవత్సరాలకు వచ్చే నాటికి ఈ సాహిత్యం రాబోయే తరాలకు అన్నది ప్రధాన ఉద్దేశం అని చెప్పారు. అలాగే ఏ కారణంగానైనా భారతదేశంలోని అవతారుని ఆర్కైవ్స్‌కి ప్రకృతి వైపరీత్యాలకు గురి అయితే అవతార్స్ అబౌట్‌లోని గ్రంథాలయం అక్కరకు వస్తుందన్న ఆలోచన ఈ చర్యను తీసుకోవడానికి సహాయపడింది అన్నారు. ఇది వారి నిశిత దూరదృష్టికి నిదర్శనం. శ్రీమతి జెఫీ, టియాన్ గుంతర్ తదితరులు గ్రంథాలయ నిర్వహణ పర్యవేక్షిస్తూ ఉన్నారు. శ్రీమతి జెఫీ చైనా దేశీయురాలు. 1992 ప్రాంతంలో ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులకై వచ్చి, ఆ తర్వాత మెహర్ అబౌడ్ గురించి అవతారుడి నామం విని క్వీన్స్‌లాండ్‌లో స్థిరపడింది. బాబా మండలి సభ్యుడైన ఎరుచ్, బావు కల్చూరి ప్రసంగాలతో ఆకర్షితురాలై ఇంగ్లీషులో ఉన్న అవతారుని సాహిత్యాన్ని ఒక దశాబ్ద కాలంలో చైనా భాషలోకి అనువదించినట్టు ఆమె తెలిపింది. ఇంగ్లీషులో ఉన్న బాబా సాహిత్యాన్ని చాలా భాగం ఇప్పటికే చైనా భాషలోకి అనువదించారు. లార్డ్ మెహర్ అన్ని వాల్యూమ్‌లు అనువదించడానికి సుమారు 10 సంవత్సరాలు పట్టిందని
ఈ అనువాదంలో నలుగురు బాబా ప్రేమికులు పాల్గొన్నారని శ్రీమతి జెఫీ చెప్పారు. చైనా భాషలో లభ్యమవుతున్న బాబా సాహిత్యం గురించి చెబుతూ గాడ్ స్పీక్స్, లార్డ్ మెహర్ డిస్కోర్సెస్, మెహరా మెహర్, ఎవ్రీథింగ్ అండ్ నథింగ్, ఇన్ఫినైట్ ఇంటెలిజెన్స్, టిఫిన్ లెక్చర్స్, స్పార్క్స్ అండ్ బీమ్స్ ఇంకా అనేక గ్రంథాలున్నాయని వివరించారు. మరిన్ని వివరాల కోసం వారి వెబ్సైట్ www.meherbaba.cn సందర్శించండి. ఇక మెహర్ సందేశం ఒకటిచ్చారు. భగవన్ నామ స్మరణే భగవత్ ప్రేమ అనుకోకండి. భగవంతుడిని చూడాలనుకోవడం, భగవంతుడి గురించి తెలుసుకోవాలనుకోవడం నిజమైన ప్రేమ. ఈ దైవీ ప్రేమ స్వతహాగా పుట్టదు. అదొక వరప్రసాదం. ఇందుకు గురువు కృప కావాలి. నిరంతర నామస్మరణ వల్ల నా దివ్య ప్రేమ సంప్రాప్తించిన భాగ్యశాలు సంప్రాప్తించిన భాగ్యశాలురవుతారు మీరు అన్నారు మెహర్ బాబా. ఇప్పుడు 7వ అంకం బాబా మౌనం. అది ప్రారంభించుకుంటున్నాం. అవతారుడి మౌనం. జూలై 10. మెహర్ బాబా ప్రేమికులందరికీ జూలై 10 చాలా పవిత్రమైన రోజు. 1925 జూలై 10 నుండి బాబా మౌనం ప్రారంభించారు. ఆ రోజున బాబా ప్రేమికులు వారు ఎక్కడ ఉన్నా బాబా నామం స్మరిస్తూ మౌనం పాటిస్తారు. ఇది బాబా తన ప్రేమికులకు ఇచ్చిన ఆదేశం. గత కొన్నేళ్లుగా చాలా మంది బాబా ప్రేమికులు ప్రతి ఏడాది జూలై 10 నాటికి బాబా సమక్షంలో గడిపేలా బాబా సమాధి ఉన్న అహ్మద్‌నగర్ జిల్లాలోని మెహరాబాద్‌కు వెళ్తున్నారు. మెహర్ బాబా మౌనం పాటించే నాటికి ఆయన వయస్సు 30 సంవత్సరాలు. ఆ రోజుల్లో మెహర్ బాబా ఎదుటి వారు సమ్మోహితులయ్యేలాగా చమత్కారంగా మాట్లాడేవారు. స్వయంగా డోలక్ వాయిస్తూ అద్భుతంగా గజల్స్ గానం చేసేవారు. అనర్గళంగా ఆయన చెప్పే అనేక ఆధ్యాత్మిక విషయాలు వినడానికి ఎందరో బాబా చుట్టూ చేరి కూర్చొని శ్రద్ధగా ఆలకించేవారు. అయితే 1925వ సంవత్సరం తొని తొలినాళ్ల నుండి బాబా తన సన్నిహితులతో త్వరలో తాను మౌనం ప్రారంభించనున్నానని అనేక మార్లు ప్రకటించారు. బాబా చేసే ఈ ప్రకటనలోని మర్మం ఆయన శిష్యులకి ఏమీ బోధపడలేదు. ఒకసారి ఇలా బాబా తన మౌనం గురించి చెబుతూ ఉంటే, బాబా నీవు మౌనం పాటిస్తే నీవు నిత్యం చెబుతూ ఉన్న అనేక ఆధ్యాత్మిక మర్మాలు ఎవరు చెప్తారు? దయచేసి మౌనం పాటించవద్దని ఆయన శిష్యులు ప్రాధేయపడ్డారు. అందుకు నేను బోధించుటకు రాలేదు, మేల్కొల్పటకే వచ్చానని ఐ హావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకన్ అని బాబా ప్రకటించారు. ఆ తర్వాత ముందుగానే ప్రకటించినట్టు బాబా తన మౌనం 1925 జూలై 10వ తారీఖున ప్రారంభించారు. ఆనాటి నుండి సుమారు 44 సంవత్సరాలు బాబా తన భౌతిక శరీర త్యాగం చేసేదాకా అంటే 1969 జనవరి 31 దాకా మౌనంలోనే ఉన్నారు. మౌనంగానే బాబా 13 సార్లు విదేశీ ప్రయాణాలు చేశారు. మన దేశంలో అషేతు హిమాచలం అన్నట్టు సుమారు 72,000 కిలోమీటర్లు ప్రయాణించారు. రవాణా వ్యవస్థ అంతంత మాత్రంగా ఉన్న ఆ రోజుల్లో బాబా పలు సందర్భాలలో కాలినడకన, ఎడ్ల బండ్లతో కూడా పర్యటించారు. 1940 నుండి ఒక దశాబ్దం కాలం పైగా మస్తులనే భగవదోన్మత్తులతో సాంగత్యం కోసం అనేక మారుమూల ప్రదేశాలను సందర్శించారు. మౌనంలోనే మెహర్ బాబా భగవద్వచనం, సర్వం శూన్యం అనేక ప్రవచనాలు గ్రంథస్థం చేశారు. బాబా తన మౌనం గురించి పలు సందర్భాల్లో ప్రస్తావిస్తూ నేనెప్పుడూ మౌనంగా లేను. నా ప్రేమికుల హృదయాంతరాళాలలో నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాను అన్నారు. ఇది బాబా ప్రేమికులందరికీ నిత్యం అనుభవైక్యమే. ఐ యామ్ నెవర్ సైలెంట్ అన్నారు బాబా. ఇఫ్ యూ వేర్ టు ఆస్క్ మీ వై ఐ డు నాట్ స్పీక్, ఐ వుడ్ సే ఐ యామ్ నాట్ సైలెంట్ అండ్ దట్ ఐ స్పీక్ మోర్ ఎలోక్వెంట్లీ త్రూ గెస్చర్స్ అండ్ ద ఆల్ఫాబెట్ బోర్డ్.
If you were to ask me why I do not talk, I would say perhaps for three reasons. Firstly, I feel that through you all I am talking eternally. Secondly, to relieve the burden of talking incessantly through your forms, I keep silence in my personal physical form. And thirdly, all talk in itself is idle talk. Lectures, messages, statements, discourses of any kind, spiritual or otherwise, imparted through utterances or writings are just idle talk when not acted upon or lived upon. Things that are real are given and received in silence. I am never silent. I speak eternally. The voice that is heard deep within the soul is my voice, the voice of inspiration, of intuition, of guidance. Though through those who are receptive to this voice I speak, అన్నారు మెహర్ బాబా. 2 సార్లు కారు ప్రమాదాలు. 1952 మే 24న అమెరికాలో మెహర్ బాబా కారులో ప్రయాణిస్తూ ఉండగా ఓక్లహామా ప్రాంతంలోని ప్రేగ్ నగర సమీపంలో ఘోర కారు ప్రమాదం జరిగింది. తిరిగి 1956 డిసెంబర్ 2న పూణె నుండి కారులో తిరుగు ప్రయాణంలో ఉండగా సతారా పట్టణ సమీపంలో మరోసారి కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బాబా కాలికి, తుంటికి ఫ్రాక్చర్ అయింది. డాక్టర్లు శస్త్రచికిత్స చేశారు. అయితే ఆ ఆపరేషన్ సమయంలో కూడా బాబా తన మౌనం విడనాడలేదు. అమితమైన బాధను మౌనంగా బాబా అనుభవించారని అటు అమెరికాలో అలాగే మన దేశంలోని ఆపరేషన్ చేసిన వైద్యులు వెల్లడించారు. సాధారణ మానవులు మౌనంగా ఇంతటి బాధను భరించలేరని డాక్టర్లు అభిప్రాయపడ్డారు. 1925 నుండి 1954 దాకా అక్షర ఫలకం సహాయంతో బాబా తన మౌనం కొనసాగించారు. ఆపై అక్షర ఫలకం కూడా వదిలి కేవలం సంజ్ఞలతో తన సందేశాలు ఇచ్చారు. మహాత్మా గాంధీ సైతం అయితే బాబా మౌనం ఎందుకు ప్రారంభించారు? ఎప్పుడు మౌన విరమణ చేస్తారు? ఇలా బాబా మౌనంకు సంబంధించి ఎందరో అవతారుడిని నేరుగా ప్రశ్నించేవారు. బాబా యూరోప్, అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో అలాగే మన దేశంలో కూడా ఎందరో పత్రికా విలేకరులు ఇదే విషయాన్ని గుచ్చి గుచ్చి ప్రశ్నించిన సందర్భాలు అనేకమున్నాయి. మెహర్ బాబా రాజపుటానా ఓడలో లండన్ పర్యటనకై వెళుతూ ఉన్న సమయంలో అదే ఓడలో మహాత్మా గాంధీ లండన్‌లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి వెళుతూ ఉన్నారు. ఆ సమయంలో ఓడలో పలుమార్లు మెహర్ బాబాతో సమావేశమైన గాంధీజీ అనేక ఆధ్యాత్మిక విషయాలు బాబాని అడిగి తెలుసుకున్నారని బాబా వారి జీవిత చరిత్ర లార్డ్ మెహర్ ద్వారా తెలుస్తోంది. ఓడ ప్రయాణంలో వరుసగా కొన్ని రోజులు నిర్ణీత సమయాలలో బాబాతో సమావేశమైన గాంధీజీ కూడా తన ప్రయాణపు చివరి రోజున అంటే యూరోప్‌లోని మెర్సిలిస్ అనే ఓడరేవులో దిగే ముందు గాంధీజీ బాబాతో ఇలా అన్నారు. మీరేమీ అనుకోకపోతే అంటూ మీ సుమధుర వాక్కులు వినాలని ఉంది. మౌన విరమణ ఎప్పుడు చేస్తారు? తొందరలోనేనా? ఇహ ఎంతో కాల విలంబన లేదు అనుకుంటాను. మీ మాట వినాలన్న ఆతృత పెరుగుతోంది రోజు రోజుకి. పెదవి కదలకుండానే ప్రజలని పెదవి కదపకుండానే ప్రజలని ప్రభావితులని చేస్తున్నారు. మీరెంతగానో. మరి మీరు పెదవి విప్పి మౌన విరమణ చేస్తే ప్రజలు ఎంతగానో ప్రభావితులవుతారు. మీరు మాట్లాడాలి త్వరలోనే అని గాంధీ బాబాని అడిగాడు. త్వరలోనే మాట్లాడతాను. సమయం దగ్గర పడింది. ఆ గడియ కోసం నేను ఎదురు చూస్తున్నాను అని బాబా అన్నారు. అయితే అవతారుడు మౌనంగా ఏ మాత్రం లేడని, పిలిస్తే పలుకుతాడని ఆయన ప్రేమికులు అంటారు. ప్రతి క్షణం తమతోనే, తమ వెన్నంటి ఆయన ఉన్నాడన్న అనుభూతి తమకు ఉంది అంటారు. ఇక మెహర్ సందేశం. టు స్పీక్ వెల్ ఈస్ గుడ్. టు థింక్ వెల్ ఈస్ బెటర్. అబోవ్ ఆల్ టు లివ్ వెల్ ఈస్ బెస్ట్.
నిర్మలమైన పలుకుల కంటే నిర్మలమైన ఆలోచనలు మంచివి. నిర్మలంగా జీవించడము అన్నిటికంటే ఉత్తమమైనది. మెహరుడు మౌనం పాటించడానికి ముందు రోజు చేసిన ప్రసంగ పఠనం. మనస్సు, దేహం ఇదేంటో తెలుసుకుందాం. 1925 జూలై 10 నుండి బాబా మౌనం పాటించడానికి ముందు రోజున ఇచ్చిన ప్రవచన ప్రసంగ పాటవం ఇలా ఉంది. ఇది బాబా చేసిన ఆఖరి మౌఖిక ఆధ్యాత్మిక ప్రవచనం. మానవుడు విసర్జించిన మలం ఎందుకు పనికిరాదు. పంది మాత్రమే దీన్ని తింటుంది. అదేవిధంగా చనిపోయిన మృతదేహం నుండి మానవ శరీరంలోని మాంసం ముద్దను తీసివేస్తే కేవలం ఎముకలు మాత్రమే మిగులుతాయి. వీటిని కుక్కలకు విసిరేస్తారు. మనిషి యొక్క మనస్సు మాంసం ముద్ద లాంటిది. మనిషి యొక్క దేహం ఎముకల వంటిది. ఒక వ్యక్తి మాంసాన్ని తిని జీర్ణం చేసుకోగలుగుతాడు. అంటే దాని అర్థం అతడు మాంసాన్ని ఉపయోగిస్తున్నట్టు. కానీ ఎముకలు తినలేనటువంటివి. వాటి వల్ల ఉపయోగం లేదు. అందువల్ల ఎముకలను కుక్కలకు వేస్తున్నారు. అవి వాటిని నమిలి తింటున్నాయి. మనుషులు తమ మనస్సు గురించి శ్రద్ధ వహించాలి. ఎందువల్లనంటే అది మాంసం ముద్ద లాంటిది కాబట్టి. తన మనసును నిర్ణీత మార్గాల గుండా ప్రయాణించేలా మనసుకు తగిన శిక్షణ ఇవ్వాలి. ఈ భౌతిక దేహాన్ని భద్రపరచలేం. ఏదో ఒక రోజున వదిలివేయాలి. ఈ విషయాన్ని మరింత వివరంగా చెప్పాలంటే చేతి వేలు తెగినా, కాలు విరిగినా బాధపడాల్సిన పని లేదు. రోదించాల్సిన అవసరం లేదు. ఎందువల్లనంటే ఏదో ఒక రోజున ఈ భౌతిక దేహం మొత్తాన్ని పనికి రానిదని వదిలేయాల్సిందే కదా! అందువల్ల మానవుడు తన మనస్సు గురించి అత్యంత శ్రద్ధ తీసుకోవాలి. అది ఎంతో అతడికి ఉపయోగపడుతుంది. మనస్సును అదుపులో ఉంచుకొని సన్మార్గంలో ప్రయాణించేలాగా చేయాలి. మనస్సుని ఎప్పుడూ తనిఖీ చేసుకుంటూ సక్రమంగా ఉపయోగించుకోవాలి. మానవుడు ఏదో ఒక రోజున పర్య పరిత్యజించాల్సింది ఈ దేహాన్ని. ఈ పరిత్యజించాల్సిన ఈ దేహాన్ని ముగ్గురి కోసం వినియోగించాలి. వారే భగవంతుడు, గురువు, తోటివారు. ఈ దేహం అలసి సొలసి నశించిపోతుంది. ఈ దేహం ఎన్నో బాధలు తెచ్చిపెడుతుంది. అయితే ఏమిటి? శరీరంలో ఉన్న ప్రాణిగా మనిషి బాధలు అనుభవించి తీరాలి. మానవ దేహంలో ప్రాణం ఉన్నంత వరకు, శరీర అవయవాలన్నీ అధీనంలో ఉన్నంత వరకు మనిషి తన శక్తియుక్తులను మంచి పనుల కోసం వినియోగించాలని బాబా తన ప్రవచనం ఇచ్చారు. ఆపై కఠిన మౌనంలోనే అవతారుడు అనేక సందేశాలు తన ప్రేమికులకు ఇచ్చారు. జూలై 10న మౌనం తప్పక పాటించాలా? జూలై 10న మౌనం తప్పక పాటించాలా అనే అంశంపై బాబా మండలి సభ్యుడు ఎరుత్ జసావాలా చెప్పిన వివరణ పరిశీలిద్దాం. ఈ విషయంలో జరిగిన కథాకమనీషు ఆయన తన ఈ వ్యాసంలో చాలా వివరంగా తెలియచెప్పారు. ఇకపై ఎరుచ్ మాటల్లోనే దయచేసి పరిశీలిస్తాం. మెహర్ బాబా 44 సంవత్సరాలు కఠిన మౌనంలో ఉన్నారు. బాబా చేపట్టిన మౌనం గురించి, అలాగే బాబా వారి మౌన విరమణ గురించి మనం తరచూ మాట్లాడుకుంటాం. చాలా మంది బాబా ప్రేమికులు జూలై 10న ప్రత్యేకంగా మౌన దినాన్ని పాటించాలా? వద్దా? అని అడుగుతూ ఉంటారు. అయితే మౌనంగా ఉండాలా? వద్దా? అనే ఈ విషయం వారి వారి వ్యక్తిగత నిర్ణయం అన్నారు ఎరుచ్. ఏదో ఒక రోజున మనం జరుపుకుంటున్న పెద్ద పండుగలు దీపావళి, ఉగాది పండుగలలాగా, కొత్త సంవత్సరం వేడుకల్లాగా యావత్ ప్రపంచంలో జూలై 10న మౌన దినం పాటించే రోజు అతి త్వరలోనే వస్తుందని తాను అనుకుంటున్నాను అన్నారు. జూలై 10 మౌనం పాటించాలా? వద్దా? అనే దానికి మెహర్ బాబానే మనకు చాలా స్పష్టంగా కొన్ని సూచనలు ఇచ్చారు. ఈ విషయంలో జరిగిన సంఘటనలు ఇలా ఉన్నాయి అన్నారు ఎరుత్ జసావాలా. ఇకపై ఎరుచ్ మాటల్లోనే.
మేము ఎన్నడూ మౌన దినాన్ని ఒక ప్రత్యేకమైన రోజుగా జరపలేదు. ఒక రోజున ఓ బాబా ప్రేమికుడికి బాబా మౌనం పాటించిన రోజైన జూలై 10 గుర్తు చేశాడు. దాంతో ఆ రోజున ఉపవాసం పాటించమని బాబా అన్నారు. ఆ మేరకు బాబా కార్యదర్శి ఆదికే ఇరానీని త తన ప్రేమికులందరికీ ఒక సర్క్యులర్ పంపించమని ఆదేశించారు బాబా. ఉపవాస సమయంలో కేవలం టీ తాగొచ్చని, 24 గంటల ఉపవాసం ఉండాలని బాబా అన్నారు. ఆ పిదప మరో ప్రత్యామ్నాయంగా 24 గంటల ఉపవాసం ఉండగలిగిన వారు ఉండండి. అలా కాని పక్షంలో 24 గంటలు మౌనంగా ఉండాలని బాబా ఆదేశించారు. ఇందుకు చాలా మంది బాబా ప్రేమికులు తాము మౌనం పాటిస్తామని ఆనందంగా చెప్పారు. ఉపవాసం కంటే మౌనం సులువని వారు భావించినట్టుంది. అప్పటి నుండి చాలా మంది బాబా ప్రేమికులు జూలై 10న మౌనం పాటిస్తూ ఉన్నారు. ఇకపోతే మౌనమా? ఉపవాసమా? ఈ రెండిటి నడుమ డోలాయమానంలో ఉన్న వాళ్ళు బాబాతో తమ సాధక బాధకాలు చెప్పుకుంటూ ఇలా అన్నారు. బాబా, మేము ఉద్యోగాల్లో ఉండడం వల్ల మౌనం సాధ్యపడడం లేదు అన్నారు. వారు తమ ఇబ్బందుల చిట్టా బాబా ఎదుట చెప్పుకున్నారు. కొందరికి మౌనం పాటించడం కష్టమని భావిస్తే, మరికొందరు తమ ఆరోగ్య కారణాల రీత్యా ఉపవాసం కష్టము అన్నారు. ఈ మేరకు కొంతమంది బాబాకు నేరుగా లేఖలు కూడా రాశారు. ఏదేమైనా పర్వాలేదులే అని బాబా చిరునవ్వుతో జవాబిచ్చారు వారందరికీ. ఆ దరిమిలా బాబా చాలా స్పష్టంగా, మీరందరూ జూలై 10న తప్పక మౌనం లేదా ఉపవాసం పాటించాలని నేను కోరుకుంటున్నాను అని ప్రకటించారు. బాబా మండలి సభ్యులు కూడా ఈ నియమాన్ని తూచా తప్పక పాటించాలని ఆదేశించారు. ఇది తన కోరిక అని బాబా అన్నారు. దాంతో బాబా ప్రేమికులు వారు ఎక్కడ ఉన్నా ప్రతి సంవత్సరం జూలై 10న మౌనం లేదా ఉపవాసం గాని పాటిస్తూ ఉన్నారు. కాగా 1960వ దశకం చివరి రోజుల్లో మౌన వార్షికోత్సవం పాటించడం గురించి తన ప్రేమికులకు బాబా చాలా వివరంగా ఇలా చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా తాను మౌనం పాటిస్తున్నాను అన్నారు. ఈ క్రమంలో తన ప్రేమికులందరూ ఏడాదిలో ఒక్క రోజున మౌనం పాటించాలని, ఇందులో ఎవ్వరికీ ఎలాంటి మినహాయింపు ఉండదు అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆ మాదిరిగా నేడు మనమందరం మౌనం దినం పాటించేలాగా బాబా తన బహుమతిగా మనకి ఆ అవకాశం ఇచ్చారు. బాబా భౌతికంగా మన మధ్యలో ఉన్న రోజుల్లో కూడా ఆయన సమక్షంలో మేము మౌనం పాటించాం. చాలా రోజులు బాబా ప్రేమికులందరూ జూలై 10న మౌనం లేదా కఠిన ఉపవాసం పాటించారు. ఆ దరిమిలా బాబా తన ప్రేమికులందరికీ ఉపశమనం కలిగేలాగా ఏమన్నారంటే, జూలై 10న తన ప్రేమికులందరూ తప్పక మౌనం పాటించండి. ఉపవాసం అవసరం లేదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అది సంగతి. ప్రతి ఏడాది జూలై 10న అందరం మౌనం పాటించడానికి సిద్ధంగా ఉందాం. ఇక మెహర్ సందేశం. బాబా మీ మీ బాబా మీరు మౌన విరమణ ఎప్పుడు, ఎక్కడ చేస్తారో ముందుగానే ప్రకటిస్తారు కదా! అని ఒక ప్రేమికుడు బాబాని అడిగాడు. దానికి జవాబిస్తూ బాబా, నా మౌన విరమణ గురించి మీరలా భావిస్తే నేను మాట్లాడకుండా ఉండడమే మేలని అన్నారు. జై బాబా.